We are in Ooty. నేను ఫ్యూచర్లో ఊటీలో గోటిల్ ఫ్యాక్టరీ పెడతానని నిర్ణయించుకున్నాను. అదొక రకం అయితే ఇదొక రకం. హెడ్లైట్ స్మాష్ అయిపోయింది కార్ది. తక్కువ కార్తీక్ పోతే కదా ఈ నుంచి ఎగిరి కిలోమీటర్ పడాలి తిప్పుతున్నాడు రైడు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేసి వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో దిస్ ఈస్ అ ఫ్రెష్ డే 2 ఇన్ ఊటీ. ఇప్పుడు ప్రస్తుతానికి మనమైతే కిందకి వెళ్ళేసి టిఫిన్ అయితే తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చలో మనమైతే ఇడ్లీస్ అయితే చెప్పుకున్నాము. జుబైర్ బాయ్, హౌ వాజ్ యువర్ డే 1 ఎక్స్పీరియన్స్ బాయ్? అవును, ఇది ఎన్నోసారి ఇది ఊటీకి రావడం? 2025లో వచ్చి 6 టైమ్స్. 2025లో 6 టైమ్స్, 2026లో ఫస్ట్ టైం. ఇది టోటల్గా 7th టైం ఇది ఊటీకి రావడం. 7 times వచ్చి ఏం చేసావు బాయ్? తలా ఫర్ ఎ రీజన్. ఎంజాయ్ చిల్ చేస్తారు బ్రో, వెదర్కి ఎండకి కూల్గా ఉంటుందండి. చలో ఇప్పుడు వెళ్ళి టిఫిన్కి అయితే తినడానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక బయటికి వెళ్ళామనుకోండి టిఫిన్ తినడానికి, మళ్ళీ ఇక్కడికి రావడానికి పర్మిషన్ తీసుకొని అంత సోది, డైరెక్ట్గా ఒకేసారి వెళ్ళిపోదాం మనము. డైరెక్ట్గా వెళ్ళి టిఫిన్ తినేసి ఇక్కడే దాన్ని రెడీ అయిపోయి బయటికి అయితే వెళ్ళిపోదాం అనేసి మన ప్లాన్ అనమాట. ఈరోజు ఏమేమి చేయాలో నాకైతే ఎటువంటి ఐడియా లేదు, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇన్ ఊటీ. అంతా మన జుబైర్ బాయ్కి అయితే తెలుసు కాబట్టి మన బాయ్ ఏం చెప్తే అదైతే ఫాలో అయిపోతాం. ఈరోజు మన టూర్ గైడ్ అనమాట మన బాయ్. యో బాయ్స్, సో ప్రస్తుతానికి మనకైతే 3 ఇడ్లీలు, చట్నీ, సాంబార్ అయితే రెడీగా అయితే ఉందన్నమాట. లెట్స్ హ్యావ్ అవర్ టిఫిన్. దెన్ రెడీ అయిపోయిన తర్వాత వీఆర్ డైరెక్ట్లీ హెడ్ బ్యాక్ అని చెప్పకూడదులే, కానీ డైరెక్ట్గా మనమైతే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దామంటే ఫస్ట్ బోట్కి వెళ్ళిపోదామా? బోట్ హౌస్కి వెళ్ళిపోదాం. ఓకే, అది ఎంతసేపు పడుతుంది? ఒక 3 hours పడుతుందా బోట్ హౌస్లో? అంటే లైక్ కేరళలో మనకు బోట్ హౌస్ ఉంది కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఓకే, ఆ లేక్లో ఎంతసేపు తీసుకెళ్తారు? ఓకే, లెట్స్ ఈట్ టిఫిన్ బేబీ. ఐస్ ఫైనల్గా మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట బయటికి. అండ్ వర్షం కూడా అయితే పడుతుంది. కిందనైతే చూడండి చినుకులు పడుతున్నాయి మామ్స్. నా ఇట్స్ టైమ్ టు పుట్ ఆన్ మై షూస్. స్లిప్పర్స్ అయితే ఎత్తి కార్ డిక్కీలో అయితే కొడేస్తాము. కారు డిక్కీ చూసారా ఎంత ఖాళీగా ఉంది, ఎందుకంటే అంతా మన రూమ్స్లో అయితే పెట్టేసి ఉన్నాము. ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కింద బ్యాక్ సైడ్ పెట్టుకున్నా. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఏం తీసుకురాలా. ఈ వర్షంలో ఏవి పని చేస్తాయి ఏవి పని చేయవో అర్థమే కావడం లేదు. వెదర్ అసలు బాబా కాదు. ఇప్పుడు మనం బోటింగ్ చేయాలంటున్నారు వీళ్ళు వర్షంలో, ఎట్లా ఏమంటావు? తడుద్దామా? ఎలక్ట్రానిక్ చాలా రోజులు అయింది. అప్పుడు మనం కెమెరాస్ అనేది అయిపోతాయి, మైక్స్ పోతాయి. గైస్ వర్షాలతో బేండి బాజా నిజంగా బ్యూటీ కదా, ఎక్సలెంట్ బ్యూటీ. చలో వర్షం పడేటప్పుడు ఘాట్ రోడ్ తోలితే ఎంత బాగుంటుందో కదా. అదే కనుక మనమైతే ఇంకొంచెం వర్షం గట్టిగా పడిందంటే చాలా పెద్ద డేంజర్ స్టంట్ అది చెప్పాలంటే. కార్తిక్, నీకు గుర్తుందా మనమైతే అరకులో వెళ్ళినప్పుడు వర్షంలో Z9లో? అసలు నీకు ఎలా అనిపించింది ఆ రోజు? బైక్లో వచ్చింటే బాగుంటుంది. భయం అయ్యలే నీకు? నిజం చెప్పురా, అప్పుడు భయపడిపోయినావు. ఇప్పుడు మాత్రం భయం లేదంటాడు చూడండి. కెమెరా ఆన్ అయిపోయిందంటే భయం లేదంటాడు. ఇప్పుడు నేనున్నా సీట్లో, డ్రైవింగ్ సీట్లో, అప్పుడు నువ్వు ఉన్నావు డ్రైవింగ్ సీట్లో. చూడు రే ఇదే వద్దనేది గైస్. నువ్వు ఎక్కువలో పోరా నాయన. ఇందాక ఏమైందో తెలుసా గైస్? డ్రిఫ్ట్ కొట్టేసింది టైర్, రియర్ వీల్ కదా, స్పిన్ కొట్టేసింది టైరు. మెల్లగి గ్యాస్, సరేనా? ఏమిరా అన్నీ నువ్వే చేసేస్తున్నావు కదరా ఫస్ట్ నా కారులో. ఏమైందంటే కార్తిక్ నా కార్ ఇచ్చిన తర్వాత నేనైతే తార్ రాక్స్లో డ్రిఫ్ట్లు కొడుతున్నాను అనమాట. అంటే నేను ఇంకా యాక్చువల్గా కారులో లేను, నేను యాక్చువల్గా కూర్చొని ఉన్నాను అనమాట తార్ రాక్స్లో. ఇంకా కొడదామని వెళ్ళేసప్పటికి మనోడికి ఫోన్ కాల్లో ఉన్నాడు. విశ్వాబాయ్ అంటున్నాడు. ఏమ్రా అంటే చూడు బాయ్ అన్నాడు. డ్రిఫ్ట్ కొట్టేహాడు. సో నా కార్లో ఫస్ట్ డ్రిఫ్ట్ కొట్టేహాడు. ఇప్పుడు ఇందాక ఘాట్ సెక్షన్లో ఇట్లా పవర్ స్లైడ్ కొట్టాడు. వీడన్నీ చేసేస్తున్నాడు ఈ కారులో. అసలు ఈ కారు నాదా వీందా అర్థం కావట్లే. నీదేనా కారు? ఓకే బాయ్. చెప్పాను కదా ఇక్కడ చూసారా. సో ఎవరినైతే అలౌ చేయకుండా ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారని చెప్పేసి. సో ఓన్లీ TN వెహికల్స్ ఆర్ అలౌడ్. సో వెహికల్స్ అన్నింటినీ ఇక్కడైతే చూసారా బ్లాక్ చేసి పెట్టుకున్నారు. బట్ మనం ఎలా ఇక్కడికి వెళ్ళామంటే మనం వచ్చేసి రిక్వెస్ట్ చేసుకున్నాం, ఎందుకంటే మన హోటల్ ఇక్కడ ఉంది, మనల్ని అయితే పంపించారు, లేకపోతే మనల్ని కూడా అలౌ చేసి ఉండరు. యాక్చువల్గా అటుపక్క నుంచి అయితే మేము సగం దూరం, నేను చెప్పాను కదా, వచ్చిన తర్వాత కూడా మనల్ని అయితే రిటర్న్ పంపించేశారు. బట్ ఇక్కడ మనకు అలౌ చేశారు పాపము. అందుకే మేమైతే ఒకసారి బయటకు వచ్చామంటే మళ్ళీ నైట్ కానీ ఎప్పుడన్నా అవసరమైనప్పుడే రూమ్కి వెళ్తున్నాం. ఎందుకంటే 10 సార్లు వచ్చి పోతుంటే వాళ్ళకి ఇబ్బంది
అవుతుంది అనేసి మనమే కొంచెం తగ్గించుకుంటున్నాం అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కూడా మేమైతే తగ్గించేసాం, ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి, వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి. మంచిగా పోలీసు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా మన ప్రాబ్లమ్ని అయితే అర్థం చేసుకుంటారు. వీళ్ళైతే అర్థం చేసుకున్నారు మామ్స్. షియర్స్ టు దెమ్. సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్ హియర్. వీళ్ళని ఆపడానికి వీళ్ళు కార్ ఇంట్లో అడ్డంగా పెట్టేసినట్టున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. కనిపిస్తుందా, హెడ్లైట్ స్మాష్ అయిపోయింది కార్ది. ఈ వ్యూ బాగుంది కానీ ఈ వ్యూ సూపర్. నవ్యా స్మైల్. మనకైతే పార్కింగ్కి డబ్బులు ఇచ్చిన తర్వాత మనకైతే కాయిన్స్ ఇచ్చారు. క్రేజీ ఉన్నాయి అసలు, 10 రూపాయల కాయిన్స్. మన దగ్గర అయితే బ్యాన్ అయిపోయేవి, ఐ మీన్ ఆపేశారు. ఇప్పుడు ఇక్కడ మాత్రం సూపర్గా అయితే ఉంది. నాకే ఇది బోట్ హౌస్. ఇప్పుడు మనం ఈ బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ పార్క్ అయితే చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తాం. ఇదేంటి టికెట్ తీసుకునేదా బోట్ హౌస్ టికెట్గా? కంటెంట్ అంటే మన జుబైర్ బాయ్ కంటెంటే, ఎందుకంటే మన బాయ్ చూడండి మన కోసం అయితే ఇట్లా మామిడికాయలు అయితే పొద్దున్నే రీల్ వచ్చింది అనమాట. మామిడికాయ రీల్ వెంటనే ఇప్పుడు తిని ట్రై చేద్దామా? ఫస్ట్ నువ్వు ట్రై చేయి, నెక్స్ట్ నేను. ఎట్లుంది? సప్పంగా ఉందా? అచ్చం మామిడి పండులో ఉందిరా. పొద్దా కావాలా? మ్యాంగో వద్దా? ఇంకేం? పైనాపిల్ డార్క్ చాక్లెట్. ఇప్పుడు అందరూ బ్లాక్ 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 అనుకోని ఎవరు వేసుకోవాలి, అనుకోకుండా వేసుకున్నాం. గైస్ ఇప్పుడు మనం అయితే టికెట్స్ అయితే తీసుకోపోతున్నాం. కార్తీక్ వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చేమా మా కోసం. లైన్లో నిల్చున్నాడు మావాడు మన కోసంగానే. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము, 25 రూపాయలు పడింది. అదొక రకం అయితే ఇదొక రకం. కడుపు నిండిపోయింది దానికి. థ్యాంక్ యూ. టికెట్ అండ్ బోట్ హౌస్ సూపర్. ఇంత రష్ లో మనం ఎప్పుడు వెళ్తాం మావా? ఐ లవ్ ఊటీ. ఊటీలోనే ఉన్నాం, బట్ ఊటీ దగ్గరికి వెళ్దాం. ఫ్రూటీ ఉంటే ఇంకా బాగుంటుంది. వీఆర్ ఇన్ ఊటీ. బోట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం మావా. మనోడు హైట్ కదా, అందుకని వెనక పెట్టేసాం. ఇప్పుడు నువ్వే పొట్టిగా ఉన్నావు. నేను ఫ్యూచర్ లో ఊటీలో గోటిల్ ఫ్యాక్టరీ పెడతానని నిర్ణయించుకున్నాను. మనమైతే హాట్ చాక్లెట్ అయితే తీసుకున్నాం. వీళ్ళు ఇక్కడ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మన కార్తీక్ అయితే అక్కడ మన కోసం క్యూలో అయితే నిల్చొని ఉన్నారనమాట. ఒకసారి నా షూస్ చూడండి, మొత్తం చాక్లెట్ అయితే చిందిపోయింది మనోడి కోసం తీసుకొస్తే. మనోడు ఇప్పుడు ఈ క్యూలో యాడున్నాడు, యాడ ఎత్తుకాలి నేను. టైం వచ్చేసి 3:35 PM అవుతుంది. బట్ ఇక్కడ వెదర్ చూస్తుంటే ఎట్లుందో తెలుసా, ఏదో 6 అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మబ్బులు కాసేస్తుంది, చల్ల బ్రీజ్ అయితే పడుతుంది. ఇంకా వర్షం అయితే పడలేదు. మనం బోట్ ఎక్కిన తర్వాత వర్షం పడిందంటే మాత్రం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని స్మాష్ అయిపోతాయి. బట్ స్టిల్ పర్వాలేదు, నేచర్ని అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. గైస్ వర్షం తగ్గిన తర్వాత మనమైతే ఇప్పుడు మళ్ళీ మసాలా కార్న్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ వెదర్లో ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇదైతే తిని కాసేపు చిల్లేద్దాం. అండ్ మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ అయితే చెప్పేదా, ఆల్మోస్ట్ 45 మినిట్స్గా కార్తిక్ అయితే లైన్లోనే ఉన్నాడు. సడన్గా వర్షం పడేసరికి మొత్తం క్యూని అయితే ఆపేసరికి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాడు. పాపం వాడి కోసం కూడా మళ్ళీ తీసుకెళ్తున్నాం అనమాట మేము. అరే మీరే వెళ్ళొచ్చు కదా అంటే, ఒక్కరు వెళ్తే జారు కదా టికెట్ కోసము, మిగతా వాళ్ళు మేము ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. సక్సెస్ఫుల్గా మనోడైతే టికెట్లు సంపాదించాడు. 1 గంట సేపు లైన్లో నిల్చున్నాడు అనమాట. నీ కష్టానికి ఫలితం. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఫుల్ స్పీడ్ చలా. నువ్వు పట్టుకో, నేను కంట్రోల్ చేస్తా. మళ్ళీ లాస్ట్ వరకు వెళ్ళారురా, మనం ఆడికి పోతున్నావా? పదా తొక్కు మరి, నేను చెప్తా. కంట్రోల్. ఏం అడుస్తున్నావు? అది తప్ప ఇంకా రాదు. చెప్పాను ఫస్ట్ నువ్వు తొక్కు, మళ్ళీ నేను తొక్కుతా. రెస్ట్ తీసుకో నువ్వు కాసేపు, మళ్ళీ నేను తొక్కుతా. గైస్ బ్యాటరీ డౌన్. తక్కురా తొక్కు కార్తీక్, పోతాయి కదా. తొక్కు 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 రన్నింగ్. తొక్కుమా, తిప్పుబాటు బోటు బా. ఏమి ఏదైనా హైరే ఇది డ్రిఫ్ట్లు కొట్టి గిడి కొట్టి డ్రిఫ్ట్ కార్లో బల్ల కొడతావు డ్రిఫ్ట్లో. ఎదుకుంటూ బాత్ దగ్గరికి వచ్చేసినాము. అది ఎస్కేప్ అయిపోతుంది. తొక్కుతుంటావు, దాని దగ్గరికి వెళ్తా. ముందరికే ఇటు నిల్చొని దాని ముందర పెడతా. మెల్లగా 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 తొక్కు వెళ్ళిపోతావు. స్టడీ పెట్టు. బాత్ దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాత్ దగ్గరికి వెళ్ళి, అంటే స్వాన్ దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా Insta 360 చేసేద్దాం. మస్తు ఉంటుంది. పానీ హలో, ఐఎమ్ అండర్ ది వాటర్. ఇది బ్యాక్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. అది ఇసిరి కొట్టేస్తే అదొక వ్యూ. ప్రశాంతంగా ఉంది. వీఆర్ బోటింగ్ ఇన్ ఊటీ. ఊటీలో బోటింగ్ ఎప్పుడైనా విన్నారా మీరే? నేను చెప్తున్నా, ఎంతో మంది వచ్చి ఉంటారు. ఈ ఒక్క బోట్ కోసం మేము 1.5 గంట క్యూలో నిల్చున్నాం. అది కూడా నేను కాదు, మా ఫ్రెండ్. అది మొత్తానికి లాస్ట్ కి ఇక్కడికి వచ్చాక పస అయిపోయింది. ఆడుండే పస. అరే 370 రూపాయలు ఇదే. 75 రూపాయలు వద్దురా, 2 గంటల తర్వాత వద్దాం. 10 సార్లు ఇరుక్కుపోయాం.
ఏ శక్తిమాన్ వచ్చి కాపాడు. గైస్ ఫైనల్గా మన బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. ఆల్సిపోయాం ఫుల్గా. గెస బుట్టింగ్. సో గైస్ ఇప్పుడు మనమైతే రింగర్ రసెస్ ఆడుకున్నాం. కప్పన్ సాసర్ నా ఫేవరెట్ది. ఇప్పుడు మనమైతే తిరగబోతున్నాం. చలో మామా స్టార్ట్ అయిపోయింది. ఎంత స్పీడ్ తిప్పుతాడు చూద్దాం. ఇందాక తిరిగిన కళ్ళు తిరిగైంది, ఇప్పుడేం తిరగబోతా నాకు. మా వాళ్ళకి పవర్ సరిపోలా, కొంచెం పవర్ మ్యాన్ని పంపించండి. పవర్ మ్యాన్ అంతేనా? అయిపోయిందా బ్రో? ఫుల్ పవర్ బాయ్, పవర్ పడా బాయ్, బాయ్ పవర్. ఈ నుంచి ఎగిరి కిలోమీటర్ పడాలి. చూడు చిన్న పిల్లలు కూడా స్పీడ్ అంటుంది. యో చిన్న పిల్లకే స్పీడ్ అంటుంది. తిప్పుతున్నాడు రైడు. శక్తిమాన్, రాకెట్ మ్యాన్. తిరిగిపోయింది మామ్స్. ఇంకోసారి ఎక్కితే నేను ఇంకా పడిపోతా. బాయ్. ఏమి ఇప్పుడు స్టడీగా నిల్చుకున్నా. అది పవర్ మ్యాన్. ఇప్పుడు మేమైతే గుద్దుకునే ఆట ఆడబోతున్నాం అనమాట. డాషింగ్ కార్స్. అది రెడీతో గుద్దుకుందామా? షో. ఫైనల్గా చాలా సేపు తర్వాత వెయిట్ చేసిన తర్వాత మనకైతే మన కార్డు దొరికేసింది. ఆర్ యూ రెడీ ఫర్ కిస్సింగ్? చలో ఇప్పుడు చూపిస్తా మన డ్రిఫ్ట్ స్కిల్. ఫన్ ఫార్ములా రేసింగ్ అయితే ఉందన్నమాట. ఏ బ్రాండ్స్ ఉన్నాయి? రెడ్ బుల్, దాని తర్వాత అస్టన్ మార్టిన్, ఫెరారీ, మెర్సిడీస్, ఆడి. దీంట్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన కలర్ బట్టి ఏదో ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసుకుందాము. కొంచెం మెర్సిడీస్ కలర్ లా ఉంది కదా, సో ఈ రోజు మెర్సిడీస్ AMG అనుకుందాం. ఇది గుర్తులేవు నాకు. అమరుండి నేను చెప్పనా? నన్ను కొడుతావా? టైం వేస్ట్. చాలా తీసుకుని సార్ బాగుంది. డాషింగ్ బాగా చేసుకున్నాం. ఇంకా అన్నం తినేదానికి పోతాను. పొద్దు నుంచి ఏం తినలేదు. A2Bకి వెళ్దామా? ఓకే బాయ్ బాయ్ గైస్, సీ యు దేర్. సో గైస్ నిన్న మనం వచ్చేసి 9 o'clock రెస్టారెంట్కి వస్తే అప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో వీఆర్ యాక్చువల్లీ ఫుల్ ఫర్ ది డే అని చెప్పేశారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే 15 minutes వెయిట్ చేయండి సార్, టేబులే లేదు అంటున్నారు. ఈ రోజన్నా మనకు దొరకలే, చూద్దాం. ఫైనల్గా మనకైతే ఒక టేబుల్ అయితే దొరికింది గైస్. సో ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఏదైనా ఆర్డర్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఎందుకు ఇది ఇంత ఫేమస్? నిన్న ఈ రోజు ఫుల్గా టేబుల్స్ బుక్ అయిపోయాయంత. ఇక్కడ ఏముందో మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ ఫేమస్ ఏంటో మనకైతే తెలియదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడు బాయ్. వాట్ డూ యూ సే బాయ్? ఫేమస్ అంతా ఏదైనా ఫేమస్ అయిపోతుంది. లెట్స్ ట్రై సంథింగ్ గుడ్. ఇక్కడ మా వానికి ఎంత చెలేసిందో చూడండి. దుప్పటి కప్పుకున్నది కప్పుకునేవాడు శాలువని. ఏమి అంత చెలేస్తుందా నీకా? చెప్పు ఎందుకు నీకు అంత చెలేస్తుంది? చూడు ఎంత ఉన్నదో టెంపరేచర్. నేను చూడను. ఏంది యాంగిల్? యాంగిల్ వేస్తాం మేము, యాంగిల్, కెమెరా యాంగిల్. చెప్పండి మీకు ఎందుకు చెలేస్తుంది? ఊటీ కాబట్టి. ఊటీయా? ఫ్రూటీ తాగితే చల్లదనం వస్తుంది. ఫ్రూటీ వద్దులే. సో గైస్ మనమైతే ఫైనల్ గా మార్గరెటా చీజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాం. మన బాయ్ అయితే ఇంకా సాల్వ కప్పుకునే ఉన్నాడు, చెల్లిపోతుంది. ఇప్పుడు దీని అయితే టేస్ట్ చేసి చెప్దాం. చీజ్ అయితే చాలా ఎక్కువ ఉంది, బట్ టేస్ట్ పరంగా చాలా బాగుంది. నేను మీ అందరికి ఇప్పుడు ఒకటైతే చూపిస్తాను చూడండి. 700 meters మనకైతే 14 minutes పడుతుంది అనమాట. రీజన్ ఏంటంటే వెనకాల ట్రాఫిక్ జామ్, ఇక్కడంతా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అందుకే మనకైతే ఇంత లాంగ్ పడుతుంది. అది కూడా 700 meters నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు మనం ప్రశాంతంగా. ఎడా నడుచుకొని వెళ్ళిపోతే వీళ్ళు కారు తీసుకొస్తాడు మా కార్తిక్. అంతే కదా కార్తిక్? నవ్వుతావేమే? నిజమే కదా. సో మనమైతే ఇప్పుడు కేఫ్ నుంచి బయటకు అయితే వచ్చేసి మనమైతే ఇప్పుడు A2B దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మనమైతే ఆ కేఫ్లో జస్ట్ లైట్ స్నాక్స్ తీసుకున్నాము. అది కూడా ఏంటంటే పిజ్జా తిన్నాం, మీ అందరు చూసారు కదా. ఎందుకంటే మాకు అక్కడ పెద్దగా ఏమి అనిపించలేదు, ఎందుకంటే ఒక కేఫ్ అది ఎక్స్పెక్ట్ చేయలేము. మనమైతే కొంచెం హెవీగా తినాలి కాబట్టి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చలో మరి. సో గైస్ వీ ఆల్సో లవ్డ్ ఊటీ, అందుకే మేము అందరం ఐలో ఊటీ కాడ అయితే వచ్చేసాం అనమాట. ఇందాకే A2Bలో మనమైతే ఫుడ్ తినేసి డైరెక్ట్గా ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసినాం. మనము ఇక్కడ షాప్ చేయాలంట, మన జుబేర్ బాయ్ ఏదో కొనుక్కోవాలంట, చాక్లెట్లు అంతా. ఏ అమ్మాయి కోసం బాయ్?
లేదులే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం చాక్లెట్లు కొనుక్కుంటున్నాడు. నువ్వైనా కొనుక్కుంటావరా? మనకి ఎవరు లేరులే కొనుక్కోనికి. ఇచ్చినా కూడా ఎవరు తీసుకోరు. తీసుకోరు. నాకు నేను ఇస్తే తీసుకుంటారు అట్లీస్ట్. వీడి చాక్లెట్ తీసుకునే వాళ్ళు కూడా లేరంట. షాపింగ్ బ్లాగ్ చేద్దాం రా మనం. లెట్స్ గో టు షాపింగ్. ఇప్పుడు ఇక్కడ చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి మనకి. ఏ స్టోర్కి పోదాము? ఆ స్టోర్కి అయితే పోదాం. చలో.